హాయ్ అండి అందరికి. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి వైట్ షర్ట్లకి వచ్చిన కిట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీది ఏ విధంగా అయితే యూజ్ అవుతుంది అన్నది, అలాగే మనకు వైట్ షర్ట్ లో ఎంత వైట్ గా రావాలా, క్వాలిటీగా రావాలన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి ప్రోడక్ట్లు అయితే చూడండి. ఇది వచ్చేసి స్టార్చ్ అండ్ వైట్ బ్లూ అండ్ డైమండ్ లిక్విడ్. ఇంకోటి వచ్చేసి మనకి డైమండ్ పౌడర్ అండ్ ఆప్టికల్ వైట్నర్ అన్నమాట. ఈరోజు మనకి వీడియోల కింద ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరికైనా మన వీడియోని అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మన వీడియోస్ అన్ని మీకు లేటెస్ట్గా వచ్చిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి, అప్డేట్స్ కూడా వస్తాయి. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కిట్ మనకి వైట్ బట్టలకి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూసారు కదా, ఇందులో మనకు వైట్ బట్టలకు వాడేది ప్రత్యేకంగా ఒక 5 ప్రోడక్ట్లు అయితే ఉంటాయి. ఇందులో ఒకటైతే సేమ్ డైమండ్ లిక్విడ్ అన్న డైమండ్ పౌడర్ అన్న ఒకటేనండి. అది లిక్విడ్, ఇది పౌడర్, అంతే తేడా. మనకి నార్మల్ గా యూజ్ చేసి అయితే మిగతా అన్ని 4 అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి డైమండ్ పౌడర్. ఇది ఏది ఎంత వేయాలన్నది చూపిస్తాను. ఇది వచ్చి మనకి ఒక 4 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. 4 లీటర్ల వాటర్ అంటే మనకి ఉన్న షర్ట్లకి ఎన్ని షర్ట్లు అయితే పెట్టుకున్నామో అంత అయితే లిక్విడ్ కానీ పౌడర్ కానీ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు ఈ లిక్విడ్ అండ్ పౌడర్ ఎంత వేసుకోవాలన్నది, క్వాంటిటీ ఎంత వేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. క్లియర్గా అయితే అబ్జర్వేషన్ చేయండి. ఇది వచ్చేసి 4 లీటర్ వాటర్కి మనం వచ్చేసి దగ్గర మనం మీకు ఇక్కడ చూపిస్తాను, డిస్ప్లేలో చూపిస్తాను, అది కూడా అబ్జర్వేషన్ చేయండి. మనకి లిక్విడ్ అయినా పౌడర్ అయినా రెండు ఒకటే, కాకపోతే ఇప్పుడు నేను ఇందులో మిక్సింగ్ చేయడం కోసం నేను విడివిడిగా అయితే వేస్తున్నాను. ఇది మీకు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఇది వచ్చేసి మనకి డిటర్జెంట్ పౌడరే, కానీ ఇందులో ఏంటంటే మనకి ఏంటంటారో కలిపేది ఉంటుంది కదా, అది ఫార్ములా అన్నది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చూడండి 100 ml అయితే వేసాను. మనకి బాటిల్ వచ్చేసి 500 ml, 100 ml అయితే వేసాను. ఇందులో పౌడర్ కూడా మీకు వచ్చేసి 100 grams పౌడర్ అయితే వేస్తున్నాను. మనం మొత్తం వచ్చేసి అది 100, ఇది 100, 200 grams అదే పౌడర్ లిక్విడ్ కలిపి 200 grams వచ్చేలా అయితే నేను వేసుకున్నాను 400 లీటర్స్ కి. తర్వాత ఏంటంటే మనం దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి. అంటే లిక్విడ్ అయితే మిక్స్ అయిపోద్ది, కానీ పౌడర్ గమ్మున మిక్స్ అవ్వదు. కాబట్టి మనం కొంచెం అయితే దీన్ని మిక్సింగ్ చేసుకొని దీన్ని అయితే ముందు పక్కన పెట్టేసుకుందాం. అంటే మనకి షర్ట్లు కానీ యూజ్ చేయడానికి లిక్విడ్ అనమాట ఇది. షర్ట్లో డైరెక్ట్గా ఇందులో డిప్ చేసేసుకొని మనం ఇందులో నానబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే డిప్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం వాషింగ్ చేసినా పర్వాలేదు. ఎలాగైనా సరే మనకి వర్కింగ్ కండిషన్ కానీ షర్ట్ క్వాలిటీ కానీ అంతా కూడా మనకి ఎక్సలెంట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఆప్టికల్ వైట్నర్. ఇది వచ్చేసి మనకి ఏ విధంగా కలుపుకోవాలన్నది కూడా చూపిస్తాను. ఇది మనకు వచ్చేసి 1 kg వచ్చేసి 20 లీటర్ల వాటర్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్. చూడండి క్లియర్గా. ఇది మనం అయితే పక్కన పెట్టేసుకుందాం. మిక్సింగ్ చేస్తాం కదా. నెక్స్ట్ మీకు ఆ వైట్నర్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనకి ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా. ఈ 1 లీటర్ వాటర్కి మనం ఎంత అయితే మిక్స్ చేయాలన్నది కరెక్ట్గా ఇది మాత్రం మనకి ఎక్కువ తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా అన్నది మెజర్మెంట్ చేయాలి. అప్పుడైతే మనకి షర్ట్కి మంచి క్వాలిటీ అనేది వస్తుంది. ఇది మనకు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను కదా. ఈ 1 లీటర్ వాటర్ గాను నేను మెజర్మెంట్స్తో చూపిస్తాను మీకు ఎంత అయితే వేస్తున్నాను. మనకు ఒక పెద్ద సైజు స్పూన్ అయితే తీసుకోండి. 1 లీటర్ వాటర్కి మామూలు కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఆ స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్తో మనకి ఏంటంటే ఒక 2 స్పూన్లు మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను ఎలా వేస్తున్నాను అన్నది, ఎన్ని స్పూన్స్ వేస్తున్నాను అన్నది. 2 స్పూన్స్ అయితే పౌడర్ అయితే మనం వైట్నర్, ఆప్టికల్ వైట్నర్ పౌడర్ అయితే వేసుకోవాలి 1 లీటర్ వాటర్కి. ఇది ఏంటంటే పౌడర్ మనకి త్వరగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది, కాకపోతే మిక్సింగ్ అనేది కొంచెం బాగా చేసుకోండి. ఎందుకంటే మనకి ఎంత బాగా కలుపుకున్నా అంత కూడా బాగుంటుంది. ఇది మనం ఎక్కువ అయితే యూజ్ చేయకూడదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డిటర్జెంట్ అండ్ పౌడర్ ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, కానీ ఇది తక్కువ అయినా సరే ఎక్కువ అయినా సరే మనకు షర్ట్ అనేది క్వాలిటీ అనేది బాగా రాదు. మిక్సింగ్ మాత్రం ఇది అయితే కరెక్ట్గా చేసుకోవాలి. 1 లీటర్ వాటర్ కానీ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే మనకి లాస్ట్లో షర్ట్ వాషింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నది వైట్ బ్లూతో కలిపి అయినా పెట్టుకోవచ్చు, నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. 2 విధాలుగా పెట్టుకోవచ్చు, ఎలాగైనా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి మనకి స్టార్చ్. ఇది కూడా అంతే.
ఇది ఏంటంటే మనకి షర్ట్ స్టిఫ్‌నెస్ కోసం ఇది మనకి లాండ్రీ వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది. మనకు వైట్ బ్లూ ఎలా పెట్టుకోవాలో కూడా చాలా మందికైతే ఐడియా ఉంటది. ఎందుకంటే నాకు వీడియో అన్నది లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అది ఎలా పెట్టాలన్నది నేను చూపించను. ఓన్లీ మనకి ఈ క్వాలిటీ ఎలా వచ్చినాయి అన్నదే నేను చూపిస్తాను. కావాలంటే మనకి షర్ట్ డ్రై వాషింగ్‌దే వీడియో ఉంటది. తర్వాత ఏంటంటే షర్ట్ ఐరన్ చేసింది కూడా ఒక వీడియో అయితే ఉంటది. ఆ వీడియోస్ అయితే మీకు మన ఛానల్‌లో అయితే ఉంటాయి. ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. చూసారు కదా! షర్ట్‌లనేది ఏ విధంగా మాసిపోయాయో చూపిస్తున్నాను. మనకనేది ఫస్ట్ ఇలా లొంగబెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నాం షర్ట్‌లనేది అన్నీ. తర్వాత ఏం చేయాలంటే మనకి లిక్విడ్‌లో అన్నది డిప్ చేసేసుకోవడమే నెక్స్ట్. లిక్విడ్‌లో డిప్ చేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడైనా మరకలున్నాయో తర్వాత ఏమన్నా డస్ట్ ఉన్నదన్నది కొంచెం బ్రష్ గాని లేదంటే చేత్తో రఫ్ చేసినా సరే మనకి లిక్విడ్స్ అన్నది ముంచాం కాబట్టి మనకు త్వరగా అనేది రిజల్ట్స్ అనేది వస్తది ఫాస్ట్‌గా. మనం అలాగే వాషింగ్ మిషన్‌లో కూడా ఏసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మాన్యువల్‌గానే చేస్తాను. ఎందుకంటే మంచి క్వాలిటీ రావాలంటే మనకు మాన్యువల్‌గానే కరెక్ట్‌గా అయితే ఉంటది. సో, వాషింగ్ అయితే అయిపోయింది. మనకి ఆప్టికల్ బ్లూ వైట్నర్ ఎట్టేసాము. తర్వాత స్టార్చ్ పెట్టాము. అన్నీ చూడండి పర్ఫెక్ట్‌గా అయితే వచ్చినియి. వైట్‌నింగ్ చూడండి. మీకు సూపర్ వైట్ అయితే సూపర్ క్వాలిటీ వచ్చింది. వైట్‌నింగ్ అయితే సూపర్ వైట్‌నింగ్ అయితే వచ్చింది. మీకు వీడియోలోకి ఎలా కనిపించినా సరే వైట్‌నింగ్ మాత్రం చాలా నీట్‌గా అయితే వైట్‌గా వచ్చినియి. వైట్ షర్ట్‌లనేది. సో, ఐరన్ అయిన తర్వాత అయితే ఈ విధంగా వచ్చినియి. ఐరన్ చేసిన తర్వాత కూడా చూపించాను చూడండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఎంత క్వాలిటీగా అయితే వచ్చినియో. ఈ క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలంటే ఈ కిట్ వల్ల అయితే కన్ఫర్మ్‌గా మనకి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. లాండ్రీ షాపులకి ఏదైనా సరే, డ్రైవర్ షాపులకి గాని. సో, చూసారు కదా! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ రై